బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మావోయిస్టు పార్టీకి తెలంగాణలో భారీ ఎదురు దెబ్బ తగిలింది. సుమారు 40 మంది మావోయిస్టులు ఈ రోజు తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట లొంగిపోయారు. లొంగిపోయిన వారిలో 3 రాష్ట్ర స్థాయి కీలక నేతలతో పాటుగా ఛత్తీస్గఢ్ కు చెందిన వారు కూడా ఉన్నట్లు సమాచారం. ఈ పరిణామం మావోయిస్టు ఉద్యమాన్ని తీవ్రంగా దెబ్బతీసిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక లొంగిపోయిన మావోయిస్టుల వివరాలను వెల్లడించేందుకు డీజీపీ శివధర్ రెడ్డి ఇవాళ 2:30 మధ్యాహ్నం మీడియా సమావేశం నిర్వహించనున్నారు. లొంగిపోయిన వారిలో మీడియా ముందు ప్రవేశపెట్టి వారి లొంగుబాటుకు గల కారణాలను కూడా వివరించనున్నారు. ఆపరేషన్ కగార్తో మావోయిస్టులపై కేంద్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతున్న విషయం తెలిసిందే. వచ్చే ఏడాది మార్చి నాటికి దేశంలో మావోయిస్టుల ఉనికి లేకుండా చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా గతంలోనే ప్రకటించారు. ఈ ఆపరేషన్ లో భాగంగా భద్రతా బలగాలు జరిపిన ఎన్కౌంటర్లలో హిడ్మా, చలపతి, బస్వరాజ్, గణేష్ వంటి అనేక మంది కీలక నేతలు ప్రాణాలు కోల్పోయారు. అగ్ర నాయకత్వం అంతమవటంతో పార్టీ ఉనికి ప్రశ్నార్థకంగా మారింది. ఈ నేపథ్యంలోనే చాలా మంది మావోయిస్టులు అడవిని వీడి జనజీవన స్రవంతిలో కలిసేందుకు ముందుకు వస్తున్నారు. తాజాగా ఇంత పెద్ద సంఖ్యలో క్యాడర్ లొంగిపోవటం మావోయిస్టు పార్టీకి కోలుకోలేని దెబ్బగా చెప్పవచ్చు.